So once again, good evening all of you. So last classes ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? మ్యూట్ తీసి మాట క్లియరా? ఓకే, గుడ్. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ పేజ్ నెంబర్ 66. పేజ్ నెంబర్ 66 ఓపెన్ చేయండి. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎనీవన్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు? ఏదైనా ఒక వస్తువుని రా మెటీరియల్ తీసుకొని ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి సేల్ చేయడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే, సూపర్ అండి, వెరీ గుడ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరు చెప్పినట్టుగా మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, ఓకే, దానికి సంబంధించి మనము రా మెటీరియల్స్ అనేది మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇప్పుడు మన బిజినెస్ ఏదైనా కావచ్చు, కంప్యూటర్ అసెంబ్లింగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదంటే ఏదైనా సర్స్ కానీ ఫ్యాన్స్ కానీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, మొబైల్స్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేసి అసెంబుల్ చేసి మార్కెట్లో సేల్ చేయడం కావచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా కావచ్చు. ఓకే, ఎలాంటి బిజినెస్ అయినా కూడా వాటికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మనకు మార్కెట్లో సేల్ చేస్తాం. ఇక్కడ మీరు ఫస్ట్ మెటీరియల్లో మీరు చూసుకున్నట్లయితే మనం అక్కడ ఏం చేసామంటే మాన్యువల్గా మనమే ఇచ్చాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకున్నామో అంత క్వాంటిటీ మాన్యువల్గా మనమే ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు, బిఓఎం, బిల్ ఆఫ్ మెటీరియల్. ఇది మనం ఒక చోట సెటప్ చేసుకుంటాం. సెటప్ చేసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటామో అంత క్వాంటిటీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం మాన్యువల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ సెటప్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మెటీరియల్లో మీరు తెలుసుకున్న మాన్యువల్ ప్రాబ్లంకి ఇక్కడ ఆటోమేటిక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏమైనా వస్తే బయటికి షో చేయకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే వచ్చే విధంగా కూడా మనం ఇక్కడ సెటప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ హోల్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తామనేది నేను చూపిస్తాను. ఓకే, 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అనేది మీరే చేయాల్సి వస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, రాజన్ వీడియో ఆఫ్ చేయండి. యా, టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పేజ్ నెంబర్ 66 ఓపెన్ చేయండి. క్రియేట్ కంపెనీ. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. ఇంకా ప్రతిదీ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ కామన్, బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ పెట్టండి. తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టండి. ఇక్కడ కామన్గా ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోండి. ఓకే, మీరు అక్కడ ఉండేది ఇచ్చుకోండి. ఓకే, ఎస్ 1234A 1Z5 కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, రిసిప్ట్లోకి వెళ్తున్నా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి వచ్చేసి అక్టోబర్ మంత్ నుంచి ఉంది. 1/10 ఇచ్చుకోండి. మంత్కి ఒకసారి డేట్ మార్చండి, బట్ రియల్ టైంలో అయితే రెగ్యులర్గా మార్చాలి. ఇక్కడ చూడండి, ప్రవీణ్, సంజయ్ అండ్ హర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి దీన్ని
ఈక్విటీ షేర్ క్యాపిటల్ అన్ని క్రియేట్ చేయొచ్చు. ఈక్విటీ షేర్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో టోటల్ అమౌంట్ ఎంత పెట్టారు ఇక్కడ? 25 lakhs. ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆల్ట్ సి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి కోడ్ పేమెంట్, ఆల్ట్ సి. డిపాజిట్ అసెట్స్, కంట్రోల్ ఏ, 1,75,000. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్, ఆల్ట్ సి. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా ఎలా చేస్తామో ఇక్కడ కూడా ఆ విధంగా అనమాట. గోడౌన్స్కి సెక్యూరిటీ డిపాజిట్ పే చేయడం, ఒక 6 monthsకో 1 yearకో, టెలిఫోన్కి 3 monthsకో 6 monthsకో అలా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్, static electricity asset, కంట్రోల్ ఏ, 40,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, వోల్టేజ్, కంట్రోల్ ఏ, 30,000. ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, 20,000. నెక్స్ట్ కంప్యూటర్, 40,000. అసెంబ్లింగ్ టేబుల్స్, 50,000. తర్వాత ఫర్నిచర్, 50,000. సో క్రెడిట్ వచ్చేసి చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కాంట్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి టోటల్గా 50,000 మనం విత్డ్రా చేసుకుంటాం. సో దానిలో మనకి పెట్టి క్యాష్ 30,000, రిమైనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్, రిమైనింగ్ క్యాష్ ఈ విధంగా విత్డ్రా చేసుకున్నాం. తర్వాత పర్చేస్, ఆల్ట్ సి. సో ఆల్ట్రా కంప్యూటర్స్, అండర్ క్రియేటర్స్. రియల్ టైంలో మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకే, నేను డూప్లికేట్ ఇస్తున్నాను, మీరు అక్కడ ఉండేది ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. మళ్ళీ పర్చేజ్ అకౌంట్, అకౌంట్స్. ఇప్పుడు ఐటమ్స్ క్రియేషన్ చేయండి. హార్డ్ డిస్క్, ఆల్ట్ సి. చూడండి, పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్. రా మెటీరియల్ అనేది గ్రూప్ చేయొచ్చు ఒకటి, ఆల్ట్ సి. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. ఎన్ఓఎస్ నంబర్స్, ఓకే. హెచ్ఎస్ఎన్ నెంబర్. సో మీరు అక్కడ ఉండేది ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 545655.
percentage 18%. 100 2300. Alt C monitor 32322. తర్వాత ప్రాసెసర్ 233255. తర్వాత ప్రాసెసర్ P4 315312. 5700. సో టోటల్గా 10,85,000కి మనం పర్చేజ్ చేసాం. పైన క్యారేజ్ ఇన్వర్స్ 400 ఉంది. మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనిపించకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే కలిసి రావాలి. సో ఆల్ట్ సి, ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో కంట్రోల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ అప్రాప్రియేట్ బై వాల్యూ ఇది ఇచ్చామంటే ఇంక్లూడింగ్ మనకి పర్చేజ్లోనే కలిసి వచ్చేస్తుంది అమౌంట్ 400. జిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, కంట్రోల్ ఏ, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. టోటల్ 12,80,700. 12,80,700 సేవ్ చేయండి. నెక్స్ట్ ఈసీలింగ్ సిస్టమ్స్, ఆల్ట్ సి, అండ్రీ క్రియేటర్స్ 37. మీరు అక్కడ ఉండే తీసుకోండి. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, కీబోర్డ్, రా మెటీరియల్, HSN నెంబర్ 146123, 18%, 110,200. ఆల్ట్ సి, మౌస్ 626325. నెక్స్ట్ మదర్ బోర్డ్ 564653. Carriage inverse 421,610. Save. Next, cash withdraw from bank 50,000. తర్వాత F7 4,50,000. Answer క్రియేటర్స్, కంట్రోల్ ఏ. సో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్లో ఉంటాయి. అమౌంట్స్ ఏమైనా చేంజ్ చేసేస్తే మార్చచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, పేజీ నెంబర్ 75 చూడండి. ఇక్కడ మీకు
క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ సపరేట్గా రాలేదు 750, ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే కలిసి వచ్చింది 14,42,750. సమ్మరీ Alt F1, F12 configure, show goods inverses, show goods outverses. ఓన్లీ పర్చేజ్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ పర్చేజ్ ఇన్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత డాష్ బోర్డ్ టోటల్ ఆల్ మనకి ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ అన్నీ ఇక్కడ షో చేస్తాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, బుక్స్, పర్చేజ్ రిజిస్టర్ అక్టోబర్ మంత్ షో చేస్తుంది. సేల్స్ ఇంకా ఏం చేయలేదు. రిసిప్ట్లో 1 ఎంట్రీ ఉంది, పేమెంట్స్లో 3 ఎంట్రీస్ ఉన్నాయి, కాంట్రాలో 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ విధంగా మన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తాం. ఇంకా రియల్ టైంలో మీకు జిఎస్టీ ఉంటుంది కాబట్టి జిఎస్టీఆర్ 1 చెక్ చేసుకోవచ్చు, జిఎస్టీఆర్ 3 కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేస్తే డూప్లికేట్ కాబట్టి అలా షో చేయదు. ఓకే, నెక్స్ట్ వోచర్స్. వీటికి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కూడా బ్యాక్ఎండ్లోనే నేను గ్రూప్స్లో అడ్జస్ట్ ఇచ్చి ఉంటాను పేజీ నెంబర్ 80లో. దానికి సంబంధించిన ఫంక్షన్ కీస్ కూడా పేజీ నెంబర్ 83లో. అలా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నవంబర్ మంత్ చూడండి, డేట్ ఒకసారి మార్చుకోండి. పేమెంట్, ఓకే, స్టాఫ్ శాలరీస్ Alt C, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000 మళ్ళీ డెబిట్ చేయండి. Alt C, ఎలక్ట్రిసిటీ బిల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 400 మళ్ళీ డెబిట్ చేయండి. Alt C, కన్వేయన్స్ బిల్, రెంట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000, additional expenses 2,400. సో ఇక్కడ పెట్టి క్యాష్ issued a check 40,000 to petty cash contra. Twelfth one, to assemble one computer before the following peripherals. ఓకే, తర్వాత 16th one, to assemble one computer అట్లా. ఇక్కడ 2 రకాల ప్రోడక్ట్స్ని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తున్నారు. ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, P4, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతాయి. సో కింద ఒక కంప్యూటర్ అతలాన్ తయారవ్వాలంటే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలాన్, మదర్ బోర్డ్, సో తర్వాత మౌస్ ఇవన్నీ నీడ్ అవుతాయి. ఓకే, సో కాబట్టి వీటిని ఫస్ట్ మనం సెటప్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ సెటప్ అనేది మనము ఎక్కడ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇదే మనకి మెయిన్ అనమాట. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. లైక్ ఎస్కేప్ ఇవ్వండి, క్రియేట్లోకి వెళ్ళండి, స్టాక్ ఐటమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ P4, ఇది వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ Alt C, ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ A, కింద నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి కదా, బ్యాక్ వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే మరికొన్ని ఫీచర్స్ మనకి బయటకు వస్తాయి. చూడండి, మనం ఏం చేస్తామంటే సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు బయటికి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, సెట్ కాంపోనెంట్స్ BOM అని, ఇది వేసి పెట్టండి. వేసి పెట్టి ఇక్కడ కూడా కంప్యూటర్ P4 అని తయారు చేయండి.
యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1 అని ఇవ్వండి, ఇక్కడ ఇవ్వాలి. సో మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, తర్వాత మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా మనము బ్యాక్ ఎండ్లో సెటప్ చేస్తున్నాం. బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్ సెటప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం సెటప్ చేస్తున్నామంటే మనం నెక్స్ట్ 13th అసెంబుల్ 20 కంప్యూటర్ P4, అక్కడ 20 కావాలంటే 20 ఇవన్నీ వచ్చి పడిపోతాయి. మానిటర్ 20, హార్డ్ డిస్క్ 20, కీబోర్డ్ 20 అన్నీ ఉంటేనే కదా మనము ఇవ్వగలుగుతాం. HSI నెంబర్ రియల్ టైంలో ఒరిజినల్ ఉంటుంది, అది ఇచ్చుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ డూప్లికేట్ ఇచ్చాను 18%. నెక్స్ట్ కంప్యూటర్ అతను Ctrl+C కాపీ చేశాను. ఫినిష్డ్ గుడ్స్ నెంబర్స్ Ctrl+V పేస్ట్ 1, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అదలాన్ 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా కంప్యూటర్ అతలాన్, కంప్యూటర్ P4 రెండు చేసుకోవాలి. ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. Ctrl+A సేవ్. ఓకే, ఎస్కేప్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ Alt+F7. ఓకే, 13th చూడండి, ఆడికి 12, 16th కంప్లీట్. ఇంకా అసెంబుల్ 20 కంప్యూటర్ అంటే కంప్యూటర్ P4 అనే ఐటెంని 20 తయారు చేయాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కంప్యూటర్ P4 ఇవ్వండి. చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ P4 సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ అన్నీ వచ్చేసాయి. కానీ మనం ఫస్ట్ మెటీరియల్ చేసినప్పుడు మనకు రాలేదు, మాన్యువల్గా ఇచ్చినాం. ఇక్కడ నాకు 20 కంప్యూటర్ తయారవ్వాలంటే 20 మానిటర్లు, 20 హార్డ్ డిస్క్లు, 20 కీబోర్డులు, 20 ప్రాసెసర్లు, 20 మదర్ బోర్డులు, 20 మౌస్లు ఉండాలి. అవి ఉంటేనే 20 తయారవుతాయి, లేకుంటే అవ్వవుగా. ఇంకా మన రేట్ వచ్చేసి మనం పర్చేజ్ చేసిన రేటే పడిపోతాయి. చూడండి, ఆటోమేటిక్గా అన్ని 20 తీసుకున్నాయి, రేట్స్ ఆటోమేటిక్గా తీసుకున్నాయి. మనం తయారు చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఎంటర్ చేయాలి. ఇక్కడ వేజెస్ ఇవ్వాలి. Alt+C వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ ఇవ్వాలి. 30,000. ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 14th పేమెంట్ తీసుకుందాం. అసెంబుల్ అన్నప్పుడల్లా ఈ విధంగా చేయాలి. వేజెస్ 30,000, మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ 5,28,800. నెక్స్ట్ సేల్స్ చేయండి. పర్సనల్ ఇక్కడ ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్ Alt+C. Sundry debtors Ctrl+A. సేల్స్ అకౌంట్స్. కంప్యూటర్ చూడండి, ఆటోమేటిక్గా కంప్యూటర్ P4 20 వచ్చాయి. ఎంటర్ ఇవ్వండి. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10. రేట్ అంతా 24,500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, HGST. సో 289,100. సేవ్. ఎస్కేప్
డే బుక్ చూడండి. సో నవంబర్ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ షో చేస్తాయి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ TF1, పేజ్ నెంబర్ 75 ఓపెన్ చేయండి. చూడండి అక్కడ 51,822.89 నెట్ ప్రాఫిట్ వచ్చేసింది. తర్వాత ఇంకా బ్యాలెన్స్ షీట్ కామన్, తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ TF1, ఎక్స్పాండ్, ఫినిష్డ్ గూడ్స్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఈ విధంగా షో చేస్తుంది. ఎస్కేప్, నెక్స్ట్ ఇంకా డాష్ బోర్డ్, సో ఆల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాక్ బుక్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్లో కూడా షో చేస్తుంది. నా డిసెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉందేమో చూడండి. నెక్స్ట్ 21 చూడండి, అసెంబుల్ 10 నెంబర్స్ కంప్యూటర్ అథలాన్. అసెంబుల్ అంటేనే అదర్ వోచర్స్లోకి వెళ్ళాలి, మ్యానుఫ్యాక్చరింగ్. సో డేట్ మార్చుకోండి ఒకసారి. సో ఇక్కడ కంప్యూటర్ అథలాన్ ఎన్ని కావాలంటున్నాడు, 10. చూడండి ఆటోమేటిక్గా 10 రేట్స్ ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. ఇక్కడ వేజెస్ పర్సన్ అమౌంట్ వచ్చేసి 15,000. సేవ్ చేయండి అంతే. నా తర్వాత 23 మహారాష్ట్ర టూంజ్ యానిమేషన్. ఇవన్నీ మీకు నార్మలే. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ అసెట్స్ పేమెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ అసెట్స్, కంట్రోల్ 5,000. ఇక్కడ వచ్చేసి చెక్ HDFC బ్యాంక్. సేవ్. నెక్స్ట్ ఇంకా 26 అసెంబుల్ అన్నాడు. 2 సపరేట్గా తీసుకోండి. ఫస్ట్ కంప్యూటర్ P4 సపరేట్ తీసుకోండి. 22 తర్వాత కంప్యూటర్ అథలాన్ కూడా సపరేట్గా తీసుకోండి. 27, 28, 29 ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ జనవరి, టేకెన్ అన్సెక్యూర్డ్ లోన్, స్మిత్ అండ్ బ్రదర్స్, F6, ఆల్సీ స్మిత్ అండ్ బ్రదర్స్, లోన్స్ అండ్ లైబిలిటీ. సో ఇక్కడ వచ్చేసి 75,000. కంట్రోల్ సేవ్. తర్వాత బిల్డింగ్, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్, కంప్యూటర్, సెల్ ఫోన్, బ్రాంచ్ కోసం పర్చేజ్ చేశాం. ఇవన్నీ కూడా F7లో తీసుకోవాలి. F7 ఇంకో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడి కోసం తీసుకున్నాం. ఇవన్నీ బిల్డింగ్ బ్రాంచ్ అని పెట్టుకోండి. ఫిక్స్డ్ అసెట్ 2,50,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ బ్రాంచ్ 20,000. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ బ్రాంచ్ 10,000. Alt C, తర్వాత సెల్ ఫోన్ 2,000. సో ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ అని చేసుకోవాలి. క్రెడిట్ బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఓకే. F7లో పోస్ట్ చేయాలి. ఇవన్నీ బ్రాంచ్కి సంబంధించిన అసెట్స్. F7
33 చూడండి, 33లో డౌట్ ఉందేమో. 33, 34, 35, 36, 39. సో ఇది కూడా F7 ఇవ్వండి. పంచ్ ఆఫీస్ అమౌంట్ ఎంత? 75,000. HDFC బ్యాంక్. 39 ట్రాన్స్ఫర్డ్ బై చెక్. డెబిట్ బ్రాంచ్ ఆఫీస్, క్రెడిట్ HDFC బ్యాంక్. F7. ఆ తర్వాత 41 చూడండి. సోల్డ్ టు అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ సింగపూర్. సేల్స్ ఎక్స్పోర్ట్ $1కి 45 రూపీస్ ఇండియా అమౌంట్. సో ఇక్కడే మనం ఏం చేయాలంటే ఎస్కేప్, క్రియేట్ కరెన్సీ, డాలర్ ఇవ్వాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇండియా అమౌంట్ ఎంత? 45 రూపీస్. సేవ్. వచ్చర్స్, సేల్స్, ఆల్ట్ సి, అక్రాన్ క్లాత్ ఎల్టీడీ, సన్రీ డెప్టార్స్. చూడండి ఇక్కడ కంట్రీ మీరు సింగపూర్ తీసుకోవాలి. అక్కడ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేటు అక్కడ సింగపూర్ తీసుకోవాల్సి వస్తుంది. ఏ దేశం ఉంటే అది తీసుకోండి. ప్రజెంట్ నేను ఇండియా తీసుకున్నాను. వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటే ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. నో నీడ్. రిజిస్టర్డ్. ఇక్కడ సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే అదర్ కంట్రీకి సంబంధించి కాబట్టి సేల్స్ రాదు, సేల్స్ ఐజిఎస్టీ రాదు. అదర్ కంట్రీ కాబట్టి సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలి. ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్, గూడ్స్ అని పెట్టండి. కంప్యూటర్ P4. సో మన దగ్గర క్వాంటిటీ ఏమో 10 ఉన్నాయి, మనం ఇక్కడ 15 సేల్ చేస్తాం. నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డాలర్ ఇవ్వాలి. $500. చూడండి 3,37,500. 3,37,500. సేవ్ చేయండి. యాక్సెప్ట్ సేవ్. అలా. నెక్స్ట్ సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. కాన్కర్డ్ ప్యాకింగ్ సర్వీసెస్. సేల్స్ బ్రాంచ్ కోసం కొనేటివి. సో ఆల్ట్ సి ఇవ్వండి. కాన్కర్డ్ డెప్టర్స్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోండి. అన్రిజిస్టర్డ్. ఇక్కడ చూడండి సేల్స్ కాదు, సేల్స్ ఎక్స్పోర్ట్ కాదు, సేల్స్ బ్రాంచ్. ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్ 3 రకాలు 4 రకాలు వస్తాయి ఇక్కడ. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ బ్రాంచ్, సేల్స్ ఎక్స్పోర్ట్. $28,000. కంప్యూటర్ అతల 25,000. జిఎస్టీ. ఎస్కే. ఆ తర్వాత అసెంబుల్ అంటే కంప్యూటర్ అదర్ వచ్చేస్తే వెళ్ళి మనం అది సెటప్ తీసుకోవాల్సి వస్తుంది. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి ఇంకా 46 కూడా సేల్స్ బ్రాంచ్కి సంబంధించి. అక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ రావాలంటే ఏం చేయాలి? F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. పర్సనల్ ఇక్కడ డైరెక్ట్ క్యాషే తీసుకున్నాడు. 46 చూడండి. సేల్స్ బ్రాంచ్, కంప్యూటర్ అతలాన్, క్వాంటిటీ 5, రేట్ వచ్చేసి 25,500, డిస్కౌంట్ 10%, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. తర్వాత ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి 52 రిసిప్ట్ తీసుకోండి. అక్రాన్ డాలర్ ఇవ్వండి. 7,500. బ్యాంక్ ఛార్జెస్
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి $50 రిమైనింగ్ బ్యాంక్. తర్వాత 54. సో F7 తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 2930 కాన్కరర్. F7లో ఇంట్రెస్ట్ చేయాలి. ఇంకా 56, 57, 58 ఇవన్నీ ఇంకా కామన్. మార్చ్ చూడండి, మార్చ్ 63 సోల్డ్ టు స్టైలెక్స్ కార్పొరేషన్ గుజరాత్. సేల్స్ కంట్రీ డెప్టార్స్ గుజరాత్ 24 కంట్రోల్ ఏ. ఇప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్స్, కంప్యూటర్ P4 5, రేట్ వచ్చేసి 28,500. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్ 8, 25,500 ఐజిఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత 65 స్టైలెక్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ 1 కంప్యూటర్. రిటర్న్ చేసాం అంటే సేల్స్ ఆపోజిట్ ఏమొస్తుంది, క్రెడిట్ నోట్ వస్తుంది. ఎవరికి? స్టైలెక్స్ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం. సేల్స్ ఐజిఎస్టీ కంప్యూటర్ అతలాన్ 1, రేట్ అదే తీసుకుంటుంది, మనం సేల్ చేసిన రేటే తీసుకుంటుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా నెక్స్ట్ 67 అన్ని పేమెంట్ వస్తాయి. లాస్ట్లో 68 ట్రాన్స్ఫర్ 20% ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ టు జనరల్ రిజర్వ్ అండ్ రిమైనింగ్ క్యాపిటల్. వచ్చిన ప్రాఫిట్లో 20% జనరల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఓకే, F7లో ఎంటర్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ నాకు 5 lakhs వచ్చింది, 5,47,000. మీ ఇక్కడ అన్నీ చేస్తే వేరే వాల్యూ వస్తుంది. కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. 5,47,907.29 ఇంటూ 20/100 ఇస్తే 1,09,581 రూపీస్ వచ్చింది. ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోయి దాంట్లో 20% జనరల్ రిజర్వ్లో, రిమైనింగ్ అమౌంట్ అంతా క్యాపిటల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ నాకు 0 కాకపోవచ్చు, మేబీ మీకు అక్కడ చేసినప్పుడు అవుతుంది. 0 అయిపోయింది. రిమైనింగ్ క్రెడిట్ జనరల్ రిజర్వ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ 109,581.458. ఇంకా రిమైనింగ్ క్యాపిటల్లో కలిపితే క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ BOM, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఓకే, వీటిని ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనీ డౌట్ మా? ఏమైనా డౌట్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ క్లియర్? ప్లీజ్ కన్ఫర్మ్. ఇంకా ఈ కంపెనీ కూడా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది మన దగ్గర? 49,31,792 రూపీస్ ఉంది. సో దీన్ని ఇప్పుడు ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్గా వెళ్ళిపోతుంది. కావాలంటే చూడండి, డేటా స్ప్లిట్ డేటా 1/4/24 ఎంటర్.
సో 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. మనం ఆల్టర్ చేసుకుందాం. కంపెనీ డూప్లికేట్, అది డిలీట్ చేయండి. ఆల్టర్ డి. తర్వాత మళ్ళీ కంపెనీ ఆల్టర్, ఫస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ రైటారు, ఇక్కడ చేసి 23, 24 ఇవ్వండి. కంట్రోల్ ఏ. సెకండ్ వన్ వచ్చేసి 24, 25 ఇవ్వండి. కంట్రోల్ ఏ, ఎస్కేప్. ఇప్పుడు చూడండి, కొత్త కంపెనీ పైన ఉంది. కావాలంటే అది బ్యాలెన్స్ షీట్ చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ కంపెనీలో డేటా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్గా 49,31,792 రూపీస్ వచ్చేసింది. సార్ నాకు ఈ ఇయర్ నుంచి జీరో బ్యాలెన్స్ చేసుకొని నేను మళ్ళీ ప్రెస్గా చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళి, లెడ్జెస్లోకి వెళ్ళి, మల్టీ మాస్టర్స్లోకి వెళ్ళి, మల్టీ ఆల్టర్లోకి వెళ్ళి, ఆల్ ఐటమ్స్లోకి వెళ్ళి జీరో బ్యాలెన్స్ చేయొచ్చు. జీరో బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మీరు చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ. ఇలా ఓకే, ఇలా అండి. ఈ విధంగా మీరు సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, పార్ట్నర్షిప్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఏ కంపెనీనైనా మీరు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజుతో మనకు లాంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ అవి డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. మ్యూట్ తీసి మాట్లాడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. అందరు అప్డేట్లో ఉన్నారా ఇప్పటి వరకు జరిగిన వాటిలలో? ఆల్ ఆఫ్ యూ. భాష, నీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టు. ఓకే, ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? 31 అన్సెక్యూర్డ్ లోన్ తీసుకోరా సార్ అండర్ గ్రూప్ లో? చెప్పాను కదా, అది నేను ఆల్రెడీ చెప్పాను. విన్నారా మీరు? వినలేదా? అది లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకున్నారు సార్ మీరు? అవును, లోన్ తీసుకుంటున్నాం స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి. వాళ్ళు మనకు లోన్ ఇస్తున్నారు. అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ F6లో ఎంటర్ చేసుకోవాలి. లోన్ టేకెన్ అన్నా టుక్ ఇన్సెక్యూర్ లోన్ అన్నా సేమ్ ఒకటే. ఓకే, రిమైనింగ్ వాళ్ళమా ఎనీ డౌట్స్? ఓకే, ఏ రోజుకి ఆ రోజు మ్యాక్సిమం టైం తీసుకొని కొంచెం చేయండి. చెప్పండి సార్. 17th పేజీ నెంబర్లో స్టేషనరీ రిటర్న్ టు గ్లోబల్ హౌస్ 600 అని ఉంది సార్. ఎక్కడ? 17 పేజ్ నెంబర్ 17. ఎక్కడ ఏ ప్రాబ్లం అడుగుతున్నారు మీరు? నెక్స్ట్ ఇది సర్వీస్. ఇంకా అక్కడే ఉన్నారా మీరు? అంటే అదొకటే ఉంది సార్ డౌట్. అంతా చేశాను కానీ అదొకటే డౌట్ ఉంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ రోజు. వీడియో విన్నారా పూర్తిగా? విన్నాను సార్ కానీ వినలేదన్నాను. అది రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలని చెప్పాను కదా. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయము అని. దాని కరెంట్ అసెట్స్ గాను కరెంట్ లయబిలిటీస్ గాను మార్చుకుంటాం అని చెప్పాను. ఓకే, రిమైనింగ్ వాళ్ళమా? సార్ గ్రూప్లో అన్సెక్యూర్డ్ లోన్ అండ్ సెక్యూర్ లోన్ అని ఎప్పుడు తీసుకోవాలి సార్? ఇప్పుడు క్లాస్ విన్నారా మీరు? విన్నాను సార్. ఒకసారి మళ్ళీ వీడియో ఒకసారి వినండి, అర్థమవుతుంది నీట్గా. ఓకే, రిమైనింగ్ వాళ్ళమా క్లియరా? యా, ఓకే గైస్, అది చేసేయండి. టుమారో గోడౌన్ ట్రాన్స్ఫర్ అండ్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, బై.